హాయ్ హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. హోప్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ది వన్ మోర్ వీడియో. సో ఈ వీడియో అయితే నేను మా అమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు తీసిన వీడియో అనమాట. ఆ రోజు మా అక్క, ఇంకా మా అక్క వాళ్ళ పిల్లలు, మా అవ్వ అందరూ ఉన్నారని చెప్పేసి ఒక వ్లాగ్ లాగా తీద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. బట్ వ్లాగ్ అయితే కంటిన్యూ చేయలేకపోయాను. ఐ మీన్ వీడియో అయితే కంటిన్యూ చేయలేకపోయాను అనమాట. సో ఇంకా కొన్ని కొన్ని క్లిప్పింగ్స్ మాత్రం తీశాను. సో ఇంకా అవన్నీ కలిపి ఒక వీడియో లాగా పెడదామన్నట్టు ఇక్కడైతే స్టార్ట్ చేశాను. సో ఈ వీడియో అయితే 9 minutes 29 seconds అయితే ఉండబోతుంది. మీరు ఏదో ఒక పని చేసుకుంటూ ఈ వీడియో అయితే చూడండి. సో దట్ మీకు కూడా టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ నా వీడియో చూసినందుకు నాకు కూడా కొంచెం బెనిఫిట్ ఉంటుంది అనమాట. సో బేసిక్గా నేనైతే వేరే వాళ్ళ వీడియోస్ ఇలానే చూస్తాను. సో అదే నీకు చెప్తూ ఉన్నాను. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో బేసిక్గా నాకు ఇట్లా కట్టెలు పొయ్యి దగ్గర పొద్దున్నే వచ్చి ఇట్లా కూర్చొని అట్లా ఏమంటారు, అట్లా టైం పాస్ చేయడం అంటే చాలా చాలా ఇష్టము. చాలా ప్లెజెంట్గా ఉంటుంది అనమాట నాకు పొద్దున్నే. సో ఇంకా ఫస్ట్ లేవగానే వచ్చి ఇక్కడ కూర్చుంటాను నేను. ఆ రోజైతే మా అమ్మ లేరనమాట. మా అమ్మ బిజినెస్ చేస్తారు, బ్యాంగిల్స్ బిజినెస్ అండ్ శారీస్ బిజినెస్ కూడా చేస్తుంది అనమాట. సో మా అమ్మకి ఎవరో గాజులు తీసుకురమ్మని కాల్ చేస్తారు. సో చాలా డేస్ నుంచి కాల్ చేస్తున్నారు. ఇంకా మా అక్క వచ్చింది కదా, సో తను వెళ్ళమంటే ఇంకా మా అమ్మ ఇంకా ఆ రోజు వెళ్ళింది అనమాట. బేసిక్గా మా అమ్మ ఆల్మోస్ట్ ఈ బిజినెస్ ఒక 12 years, మరి అంతకంటే ఎక్కువ నాకు పెద్దగా ఐడియా లేదు. సో అప్పటి నుంచి చేస్తున్నారనమాట. సో బేసిక్గా కర్ణాటకలో ఏంటంటే చిన్న చిన్న ఫెస్టివల్స్కి కానీ పెళ్ళిళ్ళకి కానీ ఇంకా ఇలా దేవర్లు అలా జరుగుతాయి కదా. సో చాలా బాగా వేసుకుంటారు అనమాట గాజులు అనేది ఒక సెంటిమెంట్ కదా. సో చిన్న ఫంక్షన్స్కి అయినా కూడా చాలా బాగా వేపిస్తారు. ఐ మీన్ ఇంటికి రిలేటివ్స్ ఎవరు వచ్చినా సరే గాజులు అయితే వేపిస్తారు అనమాట. బేసిక్గా ఇక్కడ విలేజెస్లో కర్ణాటక సైడ్, ఆంధ్ర సైడ్ అంతగా లేదని అనుకుంటాను. బట్ కర్ణాటక సైడ్ చాలా అసలు ఇంకా పెళ్ళిళ్ళు అయితే చెప్పక్కర్లేదు. పెళ్ళిళ్ళ టైంలో ఇంకా ఫుల్ బిజీ అయిపోతారు. సో అట్లుంటుంది అనమాట. ఇక్కడ చాలా బాగా గాజులు వేసుకుంటారు అనమాట. ఐ మీన్ ఇంటికి వచ్చిన రిలేటివ్స్ అందరికీ వేపిస్తారు. సో అలా మా అమ్మకి ఇంకా కాల్స్ వస్తూనే ఉన్నాయి. ఆల్మోస్ట్ మా అమ్మ నా డెలివరీకి ముందు ఒక 1 month ముందు వచ్చారు కదా. సో ఇంకా అప్పటి నుంచి నా డెలివరీ అయ్యాక 3 months వరకు అస్సలు ఎక్కడికి వెళ్ళలేదన్నమాట. సో ఇంకా చాలా కాల్స్ వస్తూ ఉన్నాయి. మా అక్క నువ్వు వెళ్ళమ్మా నేను ఉంటా అని చెప్పేసి అంటే ఇంకా ఆ రోజు వెళ్ళింది అనమాట. సో ఇంకా అమ్మ లేదు కాబట్టి మేమిద్దరమే ఇక్కడ పాపకైతే స్నానం చేపించేసాము. నాకు ఈ వీడియో చూస్తుంటే ఒకటి గుర్తొచ్చింది. ఇది వరకు ఐ మీన్ ఇంతకు ముందు మా అక్కకి ఫస్ట్ బేబీ పుట్టినప్పుడు ఇట్లా స్నానం చేపించేటప్పుడు నీళ్ళు అయితే నేనే పోసేదాన్ని అనమాట. సో ఇప్పుడు నా పిల్లకి మా అక్క స్నానం చేపిస్తుంది. అసలు డేస్ ఎంత ఫాస్ట్గా గడిచిపోయాయి అని అనిపిస్తుంది కొన్ని సార్లు. ఇలాంటివి ఏదన్నా అట్లా తట్టినప్పుడు అట్లా అనిపిస్తుంది అనమాట. డేస్ చాలా ఫాస్ట్గా గడిచిపోతున్నాయి. సో ఇక్కడైతే పొగ అయితే వేస్తున్నా అనమాట పాపకి. ఎందుకో కొంచెం కోల్డ్ లాగా ఉంది అన్నట్టు అనిపించింది. సో అందుకే ఇక్కడ ఇంకా నిప్పులు తీసుకొచ్చి అందులోకి కొంచెం పసుపు ఇంకా రాగి పిండి ఇట్లా పొగ అయితే వేస్తాం మేము. ఇలాంటి టిప్స్ నా దగ్గర ఇంకా చాలా ఉన్నాయి. నేను ఫర్దర్గా వీడియోస్లో షేర్ చేస్తాను, ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్ షార్ట్స్లో కానీ. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వకపోతే డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చుంటాను, వెళ్ళి అక్కడ కూడా ఫాలో అయిపోండి. సో ఆ రోజైతే ఒక పెద్ద స్కామ్ జరిగేదనమాట. నిజంగా మా ఇంటి దగ్గర సేల్స్ మ్యాన్ లాగా ఎవరో ఒక అతను వచ్చాడు. నిజంగా ఎంత పెద్ద స్కామ్ జరిగేదో. బట్ మా ఇంట్లో ఇంతమంది ఉన్నాం కాబట్టి ఎలాంటి స్కామ్ జరగకుండా ఉండింది అని అనుకున్నాను. థ్యాంక్ గాడ్. బేసిక్గా మనం ఎడ్యుకేటెడ్స్ కదా, అంత ఈజీగా ఎవరిని ఒక మాట అనేయలేము అని అనిపిస్తుంది నాకు. బేసిక్గా నేనైతే అలా ఈజీగా మాటలు అయితే వదిలేయలేను. సో అందుకే ఇప్పుడు సేల్స్ మ్యాన్స్ అంటే కొంచెం రెస్పెక్ట్ఫుల్గా ఉండాలి కదా, అది వాళ్ళ జాబ్ అన్నట్టు నేను కొంచెం అంత ఆలోచించలేదన్నమాట. సడన్గా ఇంకా ఏదేదో అయిపోయిందనమాట నిజంగా. దాని తర్వాత మేము రియలైజ్ అయ్యాము. దీని గురించి ఒక లాంగ్ వీడియో అయితే చేద్దాం అన్నట్టు అనుకుంటున్నాను. ఎవరికైనా లాంగ్ వీడియో కావాలి అంటే కింద కామెంట్ చేయండి. సో దట్ ఎవరికైనా నీడ్ ఉంది అనుకుంటే డెఫినెట్గా నేను చేయడానికి ట్రై చేస్తాను. బికాజ్ ఇప్పుడు విలేజ్లోనే ఇలాంటి స్కామ్స్ జరుగుతున్నాయి అంటే ఇంకా సిటీలో ఇంకెలా ఉంటుంది చెప్పండి.
సో అందుకే ఎవరికైనా నీడ్ ఉంది అంటే డెఫినెట్గా నేనైతే లాంగ్ వీడియో చేస్తాను. సో ఇంకా చూస్తూనే ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది. సో మళ్ళీ ఈవినింగ్ రొటీన్ అనమాట. పాపకైతే స్నానం చేపియాలి కాబట్టి మళ్ళీ ఇంకా ఇక్కడ నీళ్ళు అయితే కాగబెడుతూ ఉన్నాము. సో ఇక్కడైతే మా అత్త వచ్చింది ఇంకా ఆ రోజు సడన్గా. అంటే పాపని ఇంకా అప్పటి వరకు చూడలేదని చెప్పేసి రావాలి రావాలి అని అంటూ ఉంది. సో ఇంకా మా అక్క పిల్లలు అందరు ఉన్నారని చెప్పేసి ఇంకా తను ఫోన్ చేసింది నార్మల్గా. ఇంకా అందరు ఉన్నారని చెప్పేసి తను ఇంకా బయలుదేరి వచ్చేసింది అనమాట. మా అత్త అంటే మా అమ్మ వాళ్ళ తమ్ముడు భార్య అనమాట. సో ఇంకా తను వచ్చేసింది ఆ రోజు. ఇక్కడైతే ఇంకా ఈవినింగ్స్ స్నానాలు అయితే జరుగుతూ ఉన్నాయి మా పాపకి. ఇంకా మా అమ్మ వచ్చింది కదా, ఇంకా తనే చేపిస్తున్నారు అనమాట ఆ స్నానం అయితే. బేసిక్గా మార్నింగ్ టైంలో అయితే తల స్నానం చేపిస్తాము, ఈవినింగ్ నార్మల్గా ఆ బాత్ అయితే చేపిస్తాం అనమాట. బట్ ఆ రోజు మార్నింగ్ మా అమ్మ లేదు కాబట్టి ఇంకా ఈవినింగ్ అయితే తల స్నానం చేపిస్తూ ఉన్నాము. మా అవ్వ నిజంగా తనున్నన్ని రోజులు నేనైతే ఈ ఏమంటారు తమలపాకు ఆకు ఒక్క సున్నం రోజు వేసుకునేదాన్ని అనమాట. బికాస్ అన్ని ఆకులు పెట్టేసి ఇట్లా నోట్లో పెట్టేసేది అనమాట మా అవ్వ. బికాస్ డెలివరీ అయిన తర్వాత వేసుకోవాలి అని అంటారంట. చాలా ఇచ్చేది, రోజు ఇచ్చేది అనమాట. బికాస్ మనకి కాల్షియం కూడా బాగుంటుంది అందులో అని చెప్పేసి ఇస్తూ ఉండదు. ఇంకా ఇప్పుడు వేసుకుందామన్నా నాకు అస్సలు ఓపిక కూడా ఉండట్లేదు అది తీసుకొని వేసుకోవడానికి. సో ఇంకా అందరం ఇక్కడ ముచ్చట్లు పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నాము. మా అత్త మాతో చాలా జోవియల్గా ఉంటారు. నేను వాళ్ళ ఊర్లోనే పెరిగాను కదా, అంటే ఆ కనెక్షన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట మాకు. మా అత్త వస్తూ వస్తూ చాలా స్నాక్స్ అయితే తీసుకొని వచ్చింది ఆ రోజు. నేను ఇక్కడ చూపిస్తున్న టైంకి ఆల్మోస్ట్ సగం అయిపోయాయి అనమాట అక్కడ. చాలా ఫ్రూట్స్ స్నాక్స్ చాలా తెచ్చారు. నేను ఏదో స్వీట్ తీసుకోవడానికి అని వచ్చాను, బట్ ఇంకా చిన్నగా అట్లా షూట్ చేశాను అనమాట. చాలా అయితే తీసుకొని వచ్చింది. మా మామ మొత్తం అన్ని ఇచ్చి పంపించారనమాట. మాది విలేజ్ కాబట్టి ఎక్కువ ఏం దొరకవు అని చెప్పేసి అక్కడ నుంచి అన్ని తీసుకొని వచ్చింది అనమాట. సో ఇదైతే ఇంకా మళ్ళీ ఎప్పుడో తీసిన క్లిప్పింగ్. మా వాడికైతే మా అక్క కొడుకు వీడికైతే ఇక్కడ ఊరికి వచ్చామంటే ఇంకా ఈ కోళ్ళు అని చెప్పి తర్వాత ఈ మేకలు ఇవే అనమాట వాడికి ఇక్కడ. సో దాన్ని పట్టుకుంటే నా కూతురు ఇక్కడ భయపడుతూ ఉంది. సో ఇంకా ఎన్ని రోజులున్నా వెళ్ళాల్సిన ఆ రోజైతే వచ్చేస్తుంది కదా. సో ఇంకా మా బావ అయితే వచ్చారు వీళ్ళని తీసుకొని వెళ్ళడానికి. లిటరలీ మా పాప అయితే ఎంతలా ఏడ్చిందంటే ఆ టైంలో నిజంగా చాలా చాలా ఏడ్చింది. ఫస్ట్ టైం అనమాట తను ఇట్లా ఏడవడము. ఎప్పుడు కూడా ఇప్పుడు ఎక్కడికైనా వెళ్తే ఈరోజు మనం వెళ్ళాలమ్మా అంటే ఓకే అమ్మా అంటది. లేదా ఎవరైనా మా ఇంటికి వచ్చి వాళ్ళు వెళ్తున్నప్పుడు కూడా ఎప్పుడు ఇంతలా ఏడవలేదన్నమాట వాళ్ళతో పాటు వెళ్తాను అని. బట్ ఆ రోజు చాలా ఏడ్చింది. ఆల్మోస్ట్ మా అక్క వాళ్ళు ఒక 15 days ఉన్నారనమాట. సో ఇంకా అందుకో ఏమో, అందులోనూ మా అక్క కొడుకు అంటే దానికి చాలా ఇష్టము. వాళ్ళిద్దరు బాగా ఆడుకుంటారు. సో ఎందుకో చాలా అయితే ఏడ్చింది. మా బావ ఇప్పటికీ చాలా సార్లు అన్నారు ఆ రోజు చాలా ఏడ్చింది అని. బేసిక్గా వాళ్ళు తీసుకెళ్లే వాళ్ళే, బట్ వాళ్ళకి అక్కడ వేరే పనులు ఉన్నాయన్నమాట, అందుకే ఇంకా తీసుకెళ్ళలేదు. సో ఇంకా అందరు వెళ్ళిపోయిన తర్వాత మా రొటీన్కి మేము రావడానికి ఒక 1 or 2 days అయితే టైం పడుతుంది కదా. సో అందరూ అన్ని రోజులు ఉండి ఉండి వెళ్ళిపోతే చాలా బాధ అనిపిస్తుంది. ఏదో మిస్సింగ్ ఫీలింగ్ అయితే వస్తుంది అనమాట. సో మాకు కొంచెం టైం పట్టింది మళ్ళీ మేము రొటీన్కి రావడానికి. ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి పనులలో పడిపోతాం కదా, సో అంత ఏమనిపించదు అనమాట. సో ఇంకా వీడియో అయితే ఎండ్కి అయితే వచ్చేసింది. ఈ వీడియోలో పెద్దగా ఇన్ఫర్మేషన్ ఏమీ లేకపోవచ్చు, బట్ మేము మా విలేజ్లో ఎలా ఉన్నాము, ఎలా టైం స్పెండ్ చేసాము అనేది అయితే చూపించాను మీకు. సో వీడియో అయితే నచ్చితే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చెక్అవుట్ చేయండి. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అనమాట. సో అంతే అనమాట ఈ వీడియో. See you all in another video. Until then, take care. Bye bye. Thank you so much for watching the video.